నా పేరు అబ్దుల్లా. ఈనాడు మండల గూడూరు టీడీపీ అధ్యక్షుడు జె సురేష్ మండల విలేకరుల సమావేశం నిర్వహించారు. వారి మాటల్లో పూర్తి సమాచారం తెలుసుకుందాం. కర్నూలు జిల్లా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీ డి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రెస్ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, గత వైసీపీ ప్రభుత్వంలోన తిరుమల తిరుపతి దేవస్థానంలోన కల్తీ నెయ్యి కలపడం వల్ల తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఇంటి దైవంగా భావించేటువంటి దేశ ప్రజలందరికీ కూడా ఈ కల్తీ నెయ్యి కలపడం వలన ఎన్నో సమస్యలు వచ్చినాయన్నటువంటి ముఖ్య ఉద్దేశంతోనే ఆ రోజు మన తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ కల్తీ నెయ్యి విషయంలోన ఎన్నోసార్లు కూడా ప్రశ్నించింది. అయితే ప్రశ్నించినా కూడా గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి మాటలను కానీ, ఈ యొక్క పవిత్రంగా భావించేటువంటి ప్రసాదంలోన కల్తీ నెయ్యిగా తయారు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కల్తీ నెయ్యిలో ఎందుకంటే ప్రసాదం అనేది ఎంతో భక్తితో కూడుకునే విధంగా తయారు చేస్తారు. ఈ దీంట్లో మనం ముఖ్యంగా చూస్తే ఇక్కడే మనం చూసాం, మహాపాపము నిజము అంటే దాదాపు 68,17,000 కిలోల కల్తీ నెయ్యి ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆనాడు వైసీపీ ప్రభుత్వంలోన ఈ యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసింది. మనం అందుకే చెప్తున్నాము, కల్తీ నెయ్యిలో మరీ ముఖ్యంగా ఏంటంటే జంతువుల కొవ్వుతో తయారు చేసి ఉన్నారు. అంటే ఒక పాల చుక్క కూడా లేకుండా, ఎటువంటి పాలు లేకుండా ఈ కల్తీ నెయ్యిను శ్రీ వెంకటేశ్వర స్వామికి వచ్చేటువంటి భక్తులకు లక్షల మందికి ఈ యొక్క కల్తీ నెయ్యిను ప్రసాదంగా పంచిపెట్టారు. దీని విషయమే మేము ఒకటి చెప్తున్నాం ఈ మీడియా ముఖంగా. మీరు నిన్న ఇచ్చినటువంటి దానిలో ఈరోజు సిట్టు కూడా ఒకటి ఏర్పాటు చేసింది. ఖచ్చితంగా ఈ నెయ్యిలోన ఏం కలిసింది, జంతువుల కొవ్వు కలిసింది అనేటువంటి ఛార్జ్ షీట్ కూడా చిట్టి వేస్తే దాన్ని ఈ రోజు కూడా బయలు చేసినటువంటి దాన్ని కూడా మనం ఈ రోజు చూస్తున్నాం. అయ్యా మేము ఒకటి చెప్తున్నాం, మీ నాయకులు, మీ వైసీపీ నాయకులు కూడా మీరందరూ కూడా మాట్లాడుతున్నారు, మేము ఏమి చేయలేదు, నిజాయితీగా ఉన్నామని చెప్తున్నారు. నువ్వు ఏమి చేయకపోతే ఆంటీసర్ బెయిల్కి నువ్వెందుకు పోయావు? తప్పు చేయనప్పుడు నువ్వెందుకు వెళ్ళావు ఆంటీసర్ బెయిల్ తెలుసుకోవడానికి? నువ్వు తప్పు చేశావు కాబట్టి ముందుగానే సుప్రీంకోర్టుకి ఆంటీసర్ బెయిల్గా నువ్వు అప్లై చేసుకున్నావు. కాబట్టి మేము ఒకటి చెప్తున్నాం, ఇక్కడ చూసాము ఒకటి నెయ్యిలో కల్తీ జరిగిందన్నది వాస్తవం. మనం ఒకసారి కూడా చూసాం, గతంలో కూడా మన కోడుమూరు నియోజకవర్గంలో ఇలాంటి పోస్టర్లు కూడా మనం అతికించడం కూడా జరిగింది. అంటే మహాపాపం చేశారనేటువంటిది శిక్షించాలి. జగన్మోహన్ రెడ్డినైనా శిక్షించాల్సిందే, భూమన కరుణాకర్ రెడ్డినైనా శిక్షించాల్సిందే, అదేవిధంగా ఐఏఎస్లనైనా శిక్షించాల్సిందే, ఐపీఎస్లనైనా కూడా శిక్షించాల్సిందే. కాబట్టి దీని ప్రధానంగా మా యొక్క డిమాండ్ ఏంటంటే, ఖచ్చితంగా తప్పు చేసిన వారిని చట్టం అనేది ఎవరిని కూడా వదిలిపెట్టదు. దీనిలో ప్రత్యక్షంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. మనం ఒకసారి రాష్ట్రం గురించి కూడా ఒకసారి ఆలోచన చేస్తే, రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నటువంటి దాన్ని గత ప్రభుత్వంలోన రాక్షస పాలన నడిచినటువంటి దానిలో మనం అందరూ కూడా రాష్ట్ర ప్రజలు కూడా గుర్తించి మనం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలనేటువంటి నిర్ణయం వచ్చిన తర్వాతనే మనకు 164 సీట్లు మనకి ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఎంత పెద్ద ఎత్తున భారీ మెజార్టీలు మనకి ఇచ్చారు. అందుకే ఇంత పెద్ద మెజార్టీ ఇచ్చినందువల్లనే ఒక పక్క యువ నాయకుడు లోకేష్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు రాత్రి పగలు అహర్నిశలుగా కష్టపడుతూ కృషి చేస్తూ రాష్ట్రాన్ని, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కాపాడుకోవాలి. రాష్ట్రం చాలా చెల్లాచెదరైపోయింది. ఆర్థికంగా లోటు ఉన్నప్పటికీ కూడా ఏవైతే సూపర్ 6 లో ఏమైతే పథకాలు ఇచ్చారో, అదేవిధంగా మేనిఫెస్టోలో ఏవైతే కూడా చేశారో వాటిని ఖచ్చితంగా తూచా తప్పకుండా చేస్తున్నటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు కూడా చెప్తున్నాం, ఆ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నందువలనే అల్లిపీర ఘటనలోన 24 బ్లాస్టింగ్లు జరిగితే కూడా ఆయనకి ఎలాంటి అపాయం కూడా జరగలేదు. అంటే వెంకటేశ్వర స్వామి దయా దాక్షిణ్యాలు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నాయి. అయ్యా మీకు చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి నీకు దైవం అంటే భక్తి లేదు, తల్లిదండ్రులు అంటే భక్తి లేదు, అదేవిధంగా
ఆడపిల్లలంటే భక్తి లేదు, మీకు ఏమీ భక్తి లేదు, మొత్తం దోచుకోవడం దాచుకోవడం తప్ప నీలో ఏమీ కూడా మార్పు కలగలేదు. ఇప్పటికైనా మేము ఒకటి చెప్తున్నాం, మీరు కానీ మీ ఫేక్ గతంలో చేసినటువంటి మీ ఫేక్ మంత్రులు కానీ మీ ఫేక్ ప్రభుత్వంలో చేసినటువంటి వారందరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర మేము తప్పు చేశామని క్షమాభిక్షణ కోరితే తప్ప నీకు రక్షణ కలగదు. ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా ఖచ్చితంగా ఆయన కళ్ళు తెరిచాడంటే మీ నాన్న ఏ విధంగా భస్మమయ్యారో నీకు కూడా అదే గతి పడుతుంది. ఇది చాలా గమనించాలి. ఎందుకంటే ఈ దేవుణ్ణి ఎక్కడైనా సరే మనము అన్యాయం చేస్తే, దోచుకోవడం మొదలు పెడితే చాలా కష్టాలు ఉంటాయి. అదేవిధంగా మనం తిరుపతిలో కూడా చూసాం, బంగారు కూడా దోచుకునేటువంటి విషయంలోన ఎన్నో వీళ్ళు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనకు ఐఏఎస్లు, కలెక్టర్లు అయితేనేమి, ఐపీఎస్లు కూడా అందరూ కూడా జైలు పాల్పోయేటువంటి పరిస్థితి మనం ఈ రోజు చూస్తున్నాం. ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన అనేది ఒకసారి మనం ఆలోచన చేయలేనటువంటి అభివృద్ధిని మన కోడుమూరు నియోజకవర్గంలో, ఎందుకంటే మనకు సౌమ్యుడైనటువంటి ఎమ్మెల్యే దస్తగిరి గారు, అదేవిధంగా మొదటి నుంచి రాజకీయ ప్రస్థానం కలిగినటువంటి విష్ణువర్ధన్ గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రేపు కోడుమూరు నియోజకవర్గంలో రాబోయే రోజుల్లోన స్థానిక ఎలక్షన్లో సర్పంచులు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, జెడ్పీటీసీలు, అదేవిధంగా నగర పంచాయతీ చైర్మన్లను కూడా ఏకగ్రీవంగాను, అదేవిధంగా 100 స్ట్రైక్ రేట్తో మనమందరం కూడా రేపు గెలవబోతున్నాం. కాబట్టి దీనికి మీరందరూ కూడా సహకరిస్తారని నాకు అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. Thank you for watching A1 News. Gudur. Me Abdullah.